ఓం నమః శివాయ. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం నమో భగవతయే శ్రీ మేధా దక్షిణామూర్తయే. మహ్యాం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. అందరికన్నా ముందుగా తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మనకు ఉగాది పండగ రాబోతుంది అనగానే 1.5 నెల ముందు నుంచే విద్యార్థులకు పరీక్షాకాలం సమయం ఆసన్నమవుతుంది అని చెప్తూ ఉంటుంది. అంటే జనవరి పండగ అంటే మనకు మకర సంక్రాంతి పండగ పోగానే అన్ని స్కూల్స్ వారు అన్ని తరగతుల వారికి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడుతూ వీళ్ళను మెయిన్ ఎగ్జామ్స్కు సిద్ధం చేస్తూ ఉంటారు. కనుక మన ఇంట్లో ఉండబడిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనవడు మనవరాలు వారు మంచి ఈ 8 నెలలు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఉన్నతమైనటువంటి విద్యను ఏం అభ్యసించారో పెద్దగా మనం పట్టించుకోం. కానీ ఈ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి ఫైనల్స్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి వీరి ఉత్తీర్ణత శాతం ఎలా ఉంది, లేకుంటే వీళ్ళకి ఏమైనా కోచింగ్ పెట్టించాలన్నా, వీళ్ళ జాతకం ఏం సూచిస్తుంది, ఈ విద్యా తదనంతరం మార్కులను బట్టి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటుందో తల్లిదండ్రులము, గురువులము, మన సన్నిహితులము, బంధుమిత్రు స్నేహితులందరం కూడా మా అల్లుడు ఇలా చదువుతున్నాడు, ఇలా ఎగ్జామ్స్ అయితే పలానా డాక్టర్ని చేయాలి, లేకుంటే లాయర్ని చేయాలి, చార్టెడ్ అకౌంట్ చేయాలి, లేకుంటే ఉన్నతమైనటువంటి జీవన ప్రయాణ గమనంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటారు. అంటే అందరి చూపు ఒక్కసారిగా పిల్లల పైన పడుతుంటుంది. ఆ పిల్లలకు తెలియకుండా ఒక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయ్యో మా నాన్న, మా అమ్మ, మా బంధుమిత్రులు స్నేహితులు అందరూ నా యొక్క విజయం కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అన్న ఒక ఆలోచన అందరికీ కలుగుతూ ఉంటుంది అక్కడ. కనుక ఎవరు కూడా విద్యార్థులు మొదటగా ఆలోచించాల్సిన మొదటి విషయం ఏమిటనగా ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు. ఏదైనా కూడా ఎంత పెద్ద మహాసముద్రమైనా, ఎంత ఫస్ట్ ర్యాంకు సాధించిన వారైనా అన్నిటికన్నా మనశ్శాంతి, తృప్తికరమైనటువంటి భోజనం, మంచి నిద్ర, ఏకాగ్రత. మన పెద్దవారందరూ చెప్తున్నారు ఏకసంతాహ గ్రహి. ఒక్కసారి చదివినటువంటి విషయాన్ని పుస్తకంలో ఏదైతే ఉందో, ల్యాప్టాప్లో ఏదైతే ఉందో, గూగుల్ సర్చింగ్లో ఏదైతే ఉందో, ఏ టెక్నాలజీ అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో మన మస్తకంలో దాన్ని స్టోర్ చేసుకోగలగాలి అంటూ ఉంటారు. దాన్ని ఏకసంతాహగ్రహి. ఈ ఏకసంతాహగ్రహి మనకి ఎప్పుడు వస్తుంది? మనం మనశ్శాంతిగా, తృప్తిగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు వస్తుంటుంది. కనుక ద్వాదశ రాశుల వారందరికీ, ఆ యొక్క విద్యార్థులకి అందరికి కూడా అందరూ ఉత్తీర్ణత శాతంతో పాస్ అవ్వాలని మనసారా ఆ చదువుల తల్లి అయినటువంటి మహాసరస్వతి మాతను, కాలాన్ని శాసింపజేసే శక్తి ఆ కాలభైరుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ దివ్యమంగళమైన ఆశీస్సులు. తులారాశి వారికి విశేషమైనటువంటి 6వ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు, పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు చదువు, ఏకాగ్రత, సత్ప్రవర్తనతో వారు ఎలా ఉండాలి, ఉన్నతమైన విద్యను ఎలా అభ్యసించి పుస్తకంలో ఉండబడినటువంటి మస్తకంలో పెట్టుకొని పరీక్షా కాలంలో రాసి విజయాన్ని సాధించాలి అంటే ఎలాంటి విధిని పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలో 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి చాలా సౌమ్యంగా ఉండడం, సత్ప్రవర్తనగా ఉండడం, చదువు, ఏకాగ్రత, ప్రతి విషయాన్ని చాలా బ్యాలెన్సెస్గా ఉంటూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా ఉన్నతమైన విద్యలు, కార్పొరేట్ ప్రపంచము, విలువలతో కూడుకున్నటువంటి ఐశ్వర్యం పొందాలనేది ప్రతిదీ కూడా ప్రణాళిక ఉంటుంది. వీళ్ళ యొక్క దస్తూరి కూడా అక్షరాలు కూడా చాలా అద్భుతంగా రాస్తూ ఉంటారు. మనకు తెలుగులోనైనా, హిందీలోనైనా, ఇంగ్లీష్లోనైనా చాలా బాగుంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ప్రతి శుక్రవారం రోజున ఈ మంత్రాన్ని ఉచ్చరింపజేయాలి. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత ఉపశాంతయే అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు ఉచ్చరింపజేసి విభూదిని లలాట స్థానంలో ఉంచుకొని తెలుపు రంగు కలిగినటువంటి బ్లాంకెట్స్ని వారి బెడ్రూమ్లో ఏర్పాటు చేసుకోవడం, ఆ యొక్క గృహంలో విరజాజులతో కూడుకున్నటువంటి సుగంధ పరిమాణాలను ఏర్పాటు చేసుకోవడం,
తెల్లటి వస్త్రాలు ధరింపచేయడము, ప్రతి శుక్రవారం పూట వడలతో నైవేద్యంగా దేవుడికి ఏర్పాటు చేయడము, ప్రతిరోజు వీరు టిఫిన్లో కానీ భోజనంలో కానీ స్నాక్స్లో అయినా వడను తినడం వలన వీరికి జ్ఞానం కలిగి సమతుల్యతమైనటువంటి వాతావరణం వలన ఉన్నతమైన విజయాలు, విజ్ఞానము, అద్భుతమైన విజయాలు ఈ తులారాశి వారి సొంతమవుతాయి.